వికారాబాద్ జిల్లా యాలాల మండలం పరిధిలోని తిమ్మాయిపల్లె గ్రామంలో డీసీఎంఎస్ ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రాన్ని శనివారం ప్రారంభించిన సందర్భంగా దిస్ ఇమేజ్ మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర కల్పించడం జరుగుతున్నారు. అదేవిధంగా సన్న వడ్లకు ప్రభుత్వం ప్రకటించిన విధంగానే 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అన్ని డాక్యుమెంట్లు తీసుకుని వస్తే ప్రభుత్వం 24 గంటల్లో కొనుగోలు చేసిన వరిధాన్యం డబ్బులను రైతు ఖాతాలో వేస్తున్నారని తెలిపారు. అందుకు ప్రభుత్వం కొనుగోలు రైతులు వరిధాన్యాన్ని సరిదిద్దడం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ జిల్లా డైరెక్టర్ ఏ భీమప్ప, పీఏసీఎస్ డైరెక్టర్ విఠల్ రెడ్డి, తిమ్మాయిపల్లె కోఆర్డినేటర్ విఠల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అమర్నాథ్ రెడ్డి, కొత్త ఇంటి నరసింహులు, కురడి జగదీష్, కురుమ శ్రీశైలం, లగచెర్ల రమేష్ పాల్గొన్నారు. డీసీఎంఎస్ ద్వారా సలం సబ్ ఆధ్వర్యం లోపట మరియు గ్రామస్తులు మరి రైతులు ఈరోజు మరి ప్యాడీ కొనుగోలు కేంద్రాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఏమైతే ఆదేశాలు ఇచ్చిందో రైతులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా ఈరోజు ప్యాడీ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు. మరి అంతేకాదు ప్యాడీ కొనుగోలు కేంద్రం ఏమైతే మనం ప్రారంభించినామో రైతులకు ముఖ్యంగా గమనిక. ఎందుకంటే మనము పచ్చివి ధాన్యాన్ని తీసుకొచ్చి మనము ఎట్లనట్లన్నా మనం జోకిపిస్తే మళ్ళీ గతంలో కూడా మళ్ళీ వాపసు వచ్చిన దినాలు ఉన్నాయి. అట్లా కాకుండా ఎవరో ఒకరు చేసి 10 మందికి అన్యాయం జరగకుండా చూడాలి. ముఖ్యంగా రైతులు 17% మరి తేమ ఉండాలి. రైతులకు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమైతే మరి డబ్బులు ఇస్తుందో మీరు కరెక్ట్ తీసుకొని వస్తేనే 24 గంటల లోపలనే డబ్బులు పడతాయంటని చెప్పి మన సలం సాబ్ చెప్తున్నాడు అనమాట. దయచేసి రైతులు మాత్రము మీరందరూ ఆరబెట్టుకొని తీసుకురావాలి. ఇంకోటి మన ఎమ్మెల్యే గారు మనోహర్ రెడ్డి గారు ఆదేశాలు రైతుకు ఎక్కడ అన్యాయం జరగకుండా మరి కాపాడాలి. మరి రైతులకు ఎటువంటి నష్టం కాకుండా చూడాలంటని చెప్పి మన ఎమ్మెల్యే గారు ఏమైతే మరి ఆయన ఆదేశాలు ఇచ్చిండో దానికి తప్పకుండా మా వంతు కూడా రైతులకు మీ ఎంబడి ఉంటాం. డబ్బులు వాడకుంటే కూడా తొందరగా వాడకుంటే కూడా ఎమ్మెల్యే గారికి చెప్పి చేపిస్తాం. ఇక ఇక్కడ ఈ బోర్డు మీద ఏమైతే చేసిండ్రో అవి తప్పకుండా మనం పాటించాలి. సన్నోడ్లకు మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ పంట నుంచి ఖచ్చితంగా 500 బోనస్ ఇస్తామంటని చెప్పిండ్రు. తప్పకుండా సన్నోడ్లు ఒకవేళ ఎవరితోనూ ఉంటే మాత్రం తప్పకుండా ఇక్కడ 500 బోనస్ ఇస్తారు. మీరు దయచేసి రైతులు మనము ఎవరి పొలం లోపల వాళ్ళు ఎండబెట్టుకొని వస్తే బాగుంటుంది. ఇంకొకటి ముఖ్యంగా గమనిక, నిన్ననే వికారాబాద్ పోయినా, వికారాబాద్లో ఒక మీటింగ్ నడిచింది. రైతులకు ఏమైతే ఇది రైతు బంధు ఇది పడతలేదు అనేది వాస్తవము. అయితే ఎందుకు పడతలేదంటని చెప్పి నేను వివరంగా చెప్తాను. ఇప్పుడు అతి త్వరలోనూ డబ్బులు అన్నీ పడతాయి. ఎందుకు పడతాయంటే వందలాది ఎకరాలు ఉండే గత ప్రభుత్వము దోసిపెట్టింది. ఈ ప్రభుత్వం అట్లా కాదు. 5 ఎకరాల నుండి 10 ఎకరాల లోపు ఏ రైతు అయితే ఉంటాడో ఖచ్చితంగా వాళ్లకు రైతు బీమా కానీ రైతు ఏదైతే మనము అనుకున్నామో రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నామో అది తప్పకుండా పడతాయి. దాని గురించి రైతులు మాకు రైతు బీమా వస్తుండే ఈ ప్రభుత్వం వచ్చినాక వస్తలేదంటని చెప్పి అంటున్నది వాస్తవమే. కానీ ఇది అంతా సెటాయిస్తున్నారు అన్నమాట. ఎవరెవరికి ఎన్నెన్ని డబ్బులు పోయినాయి, ఎవరెవరికి ఎంత కట్ చేయాలి, నిజంగా పేదవానికి రైతుకు చెందాలి అంటని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వంది. నేను అందుకోసం చెప్తున్నా, రైతులరా మీరేమీ ఆలోచన మాత్రం వద్దు. ఇంకోటి రుణమాఫీ కూడా కాలేదంటని చెప్పి 60% అయింది, ఇంకో 40% కాలేదు. అది డిసెంబర్ 9 లోపల రాష్ట్ర ప్రభుత్వం అందరికీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఏమైతే చేస్తుందంటే మాట ఇచ్చిందో అది తప్పకుండా ఎమ్మెల్యే గారు ఆదేశాలు మీరు తప్పకుండా రైతులకు చెప్పుండి అంటని చెప్పి మన ఎమ్మెల్యే గారు మనోహర్ రెడ్డి గారు ఆదేశాలు కూడా ఉన్నాయి. దాని గురించి కానీ ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా ఇంకోటి ఈ గ్రామాన్ని మనం అందరం కలిసి అభివృద్ధి చేసుకోవాలి. ఎందుకంటే మనము ముఖ్యమంత్రి వారిలో మన పక్కలు ఉన్నాడు కోడంగల్ లోపట. కోడంగల్లో ఎంత అభివృద్ధి జరుగుతుందో తాండ్రు కూడా అంత అభివృద్ధి జరుగుతుంది. మచ్చలేని నాయకుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు. మనం అందరికీ మీరు ఎవరైనా వండి తప్పకుండా మాట్లాడతాడు, భుజం మీద చేసి పలకరిస్తాడు. మన అదృష్టానికి మన ఎమ్మెల్యే గారు ఉన్నారు.
మన ఊరిని ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకోవాలంటని చెప్పి పార్టీలు గిట్ల మొత్తం అని పక్కకు పెట్టేసి ఈ గ్రామాన్ని ఏ దశలో తీసుకుపోవాలి, ఈ గ్రామానికి మనం ఏం చేయాలి అన్నది మనం అందరం కలిసి ఆలోచన చేయాలి. ఇంకొకటి, ఈ మొన్న 10 రోజుల కిందట మరి మన మండలానికి 11 కోట్ల 12 లక్షలు పెట్టిండు ఎమ్మెల్యే గారు. నేను చూసుకొని మళ్ళా అన్న అట్లా కాదు, ఈ మండల్కు మెజార్టీ ఇచ్చినాం, ఈ మండల్కి 20 కోట్లు కావాలంటే అని చెప్తే అప్పటిదప్పుడే కూడా 20 కోట్లు చేస్తాంటని చెప్పిండు. అయితే ముఖ్యంగా తమ్ముడు దామోదర్ లేడు, భీమరెడ్డి గారు, దామోదర్ ఒక ఆదేశాలు, మా వెంకటప్ప కూడా, అన్న మనకు విట్లేశ్వర టెంపుల్కు ఏదైతే రోడ్డు పెట్టిండ్రో 2 కోట్ల 45 లక్షలు, అది బండమణిపల్లి టు విట్లేశ్వర టెంపుల్ పెట్టిండ్రు, ఇదేం సంగతి అంటని చెప్పి నాకు ఫోన్లు చేసారు. మళ్ళీ నేను ఎంబడి పడి మళ్ళీ అది మెయిన్ గేట్ నుండి మళ్ళీ విట్లేశ్వర టెంపుల్ వరకు 2 కోట్ల 45 లక్షల రూపాయలు పెట్టినాం. ఎమ్మెల్యే గారికి చెప్పిన, అన్న బండమినిపల్లి టు మధ్యలో ఎవరు చూస్తారన్నా, రైతులు పొలాలు కూడా ఎవరన్నా, మా ఊరి మీదకి వెళ్ళి మా తాత ముత్తాతలు మా పెద్దలు అక్కడ జాతర నింపిండ్రు, మా గేటు నుంచి వెళ్ళి కావాలంటని చెప్పి నేను చెప్తే వెంటనే దాన్ని మార్పులు కూడా చేయడం జరిగింది. అయితే మనం ఒక్కొక్కటి కూడా అభివృద్ధి ఏ దశలో మనం తీసుకుపోవాలన్నది గ్రామస్తులతో చర్చలు చేసి అన్ని విధాల రైతులకు అండగుండం, గ్రామానికి అండగుండం, మన ఎమ్మెల్యే గారి ఆదేశాలతోటి ప్రతి ఒక్కటి మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకుందాం. ఇంకోటి, DCMS డైరెక్టర్ ఉన్నప్పుడు ఇక్కడ సలం షాప్ ఉన్నాడు, మనకి ఇక్కడ సెంటర్ లేదు. ఈరోజు ఆయననే యాడ్ చేసింది, సార్ మీరు ఆ రోజు కొట్లాడి మీరు DCMS సెంటర్ పెట్టించింది సార్ అంటే చెప్పింది. అయితే నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది, చెక్కలు ఎల్లయ్య అన్నాడు, సబితమ్మ గారు మినిస్టర్ ఉన్నారు, వాళ్ళకి చెప్పి నేను ఇక్కడ సెంటర్ పెట్టించాను. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు మనం చేసింది ఏదైతే పని ఉండదో శాశ్వతంగా 10 మంది హృదయములు ఉండాలి. ఈరోజు మనం వేరే విలేజ్లో పోకుండా ఆ రోజు మనకు చేసిండ్రు, మన రైతులు ఇక్కడ లేబర్సు మరి అందరూ మంచిగా ఉండాలంటని చెప్పి మరి ఎంత గర్వంగా మనం చెప్పుకుంటున్నాం. మరి ఇంకా చాలా ఉండే, ఇంకా పనులు చేసేవి ఒక 10% కూడా ఇంకా కాలేదు మన ఊరికి. ఇంకా అనేక పనులు కూడా మన అందరి సహకారంతో కలిసిమెలిసి ఉందాం, ఈ గ్రామాన్ని మంచి దశలో తీసుకుపోదామంటని చెప్పి ఆశిస్తున్నాను.